దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా గమనించాలి, దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 15 అధ్యాయంలో మరి 5 వచనాలు ఉంటాయి. ఈ 5 వచనాల్లో ఉన్న వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఎవరైతే అనుసరించి నడుస్తారో ఒక అద్భుతమైన మాట ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏమిటో చూడండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యేసయ్య సన్నిధిలోనంట అతిథిగా ఉండదగిన వారు ఎవరు? ఎంత గొప్ప మాట అండి. ఎవరుంటారు ఆయన దగ్గర? ఎవరుంటారు అతిథులుగా? ఇప్పుడు మనం ఎవరన్నా మన ఇంటికి వస్తే అతిథులుగా ఒక ఎమ్మెల్యే గారు, ఒక మినిస్టర్ గారు, ఒక ముఖ్యమంత్రి గారు వస్తే ఎంత విలువిస్తామో, ఎంత గౌరవిస్తామో, అట్లాగా ఈ వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు అంట యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? ఎంత మంచి శ్రేష్టమైన వాక్యం అండి. ఎవరుంటారంటే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వారెవరు? ఆ తర్వాత నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. అతిథి ప్లస్ నీ పర్వతం మీద ఎవరు నివసిస్తారంటే చాలా జాగ్రత్తగా ఎలాంటి ప్రవర్తన గలవారు ఆయన సన్నిధిలో యుగ ఉంటారంటే మొదటి మాట చూడండి, అక్కడ రాయబడి యథార్థవంతులు ఆయన పర్వతం మీద ఉంటారు. యథార్థవంతులు ఆయన గుడారంలో అతిథులుగా నివాసం ఉంటారు. యథార్థవంతులు ఆయన దగ్గర నెమ్మదిగా ఉంటారు. ఆ తర్వాత చూస్తే రెండో మాట మంచి ప్రవర్తన కలిగిన వారు. మొదటి మాట యథార్థంగా ఉండాలి, రెండవ మాట మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. భూమి మీద బైబిల్లో పరిశుద్ధ గ్రంథం లేఖనాలు, నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. మన ప్రవర్తన చాలామంది మనను చూస్తున్నారు. మన నోటి మాట కానీ, మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ ఒక మంచి పేరు తెచ్చుకునే వాళ్ళగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకటి, ఆయన గుడారంలో అతిథిగా ఉండాలనుకుంటే, పరిశుద్ధ పర్వతం యుగాలు ఉండాలనుకుంటే యథార్థంగా ఉండాలి. భూమి మీద నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించిన మాట దుష్టుని మాట అనే సంగతి మర్చిపోబాకు. తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మూడో మాట ఏంటంటే నీతి కలిగి బ్రతకాలి. యేసయ్య నీతిమంతుడు. మనల్ని కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చి అపవిత్రుల్లో ఉన్న మనల్ని పవిత్రులు చేసి మరి నీతిమంతులు చేశాడు. ఆయన రక్తంలో కడగబడ్డాం మనం, నీతిమంతులు చేశాడు. నీతిగా బ్రతకాలి. నాలుగో మాట ఏంటంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరైతే నిజం పలుకుతాడో వారు మాత్రమే. ఒకటి యథార్థంగా ఉండాలంట, రెండోది మనం చూస్తే ప్రవర్తన కలిగి ఉండాలి, మూడోది మనం చూస్తే నీతి కలిగి ఉండాలి, నాలుగోది మనం చూస్తే హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఈ నరం లేని నాలుక ఎటుబడితో మాట్లాడిద్ది. కాసేపు అటు కాసేపు ఇటు అట్లా మాట్లాడొద్దు. ఒకవేళ అలాంటి మాటలు ఇప్పటివరకు ఉంటే తీసేసుకోండి. ఆ మాట హృదయంలోకి, నా హృదయంలోకి నువ్వు రాని ప్రభువా, ఇలాంటి మాటలు నేను తీసేసుకోలేకపోతున్నాను, నా హృదయంలోకి వచ్చి నా పాపాలు క్షమించండి, నన్ను రక్షించండి, నాకు కూడా నిజమైన సంతోషం, నిజమైన ఆనందాన్ని అనుగ్రహించమని నువ్వు అడిగితే తప్పనిసరిగా యుగాలు ఆయన దగ్గర ఉండాలంటే భూమి మీద భక్తి కలిగి జీవించాలి. ఒకటి యథార్థంగా ఉండాలి, రెండోది మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మూడవది నీతిగా బతకాలి, నాలుగోది హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎక్కడుంటారంట? యెహోవా గుడారంలో అతిథిగా ఉంటారంట. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగిన వారు వీళ్ళే. మరి ఒకళ్ళు ఎవరు కూడా ఉండలేరు. కాబట్టి ఆయన దగ్గరికి రండి, గొప్ప కార్యం మీ ఇంట్లో జరిగించును గాక. కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.